నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గత రాత్రి మాజీ సీఎం కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసింది సిట్. అంటే ఎప్పుడైతే సిట్ మొదటి సిఆర్పిసి 160 కింద ఇచ్చినటువంటి నోటీస్కి సీఎం కేసీఆర్ గారు రిప్లై ఇచ్చారో, ఆ రిప్లైని బేస్ చేసుకుని మరొక నోటీస్ సిట్ ఇచ్చారు. ఒకసారి ఈ సిట్ నోటీస్ కనుక మనం క్షుణ్ణంగా తనిఖీ చేస్తే, అంటే ఆయన ఫామ్ హౌస్కు రమ్మని చెప్పినటువంటి దాన్ని నిరాకరించారు. ఫామ్ హౌస్కి రామని చెప్పారు స్పష్టంగా. నందినగర్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ అధికారిక రికార్డులో ఏదైతే బంజారాహిల్స్లో ఉన్నటువంటి నివాసం ఉందో ఆ నివాసానికి వచ్చి మేము విచారణ చేస్తామని స్పష్టంగా సిట్ అధికారులు చెప్పారు. కానీ సిట్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే చాలా వరకు అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న సంతోష్ కుమార్కి ఇచ్చినటువంటి మాజీ ఎంపీకి ఇచ్చినటువంటి నోటీస్ చూస్తే అక్కడ కొన్ని అనుమానాలు తలెత్తినాయి. ఆయన పేరు, ఆయన ఎంపీగా పేర్కొనటం, అధికార రికార్డులని మాట్లాడుతున్నారు. అధికార రికార్డులో మాజీ ఎంపీ అని ఉండాలి కదా, ఎంపీ అని ఎట్లా ఉంటుంది అనేది ఒక డౌట్. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీస్ చూస్తే, మేము ఎర్రవల్లి ఫామ్ హౌస్కి మేము రాలేనటువంటి పరిస్థితి ఉంది, అక్కడ అధికారిక రికార్డులో అడ్రస్ లేదు, మీరు మెన్షన్ చేయలేదు, మేము స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి నందినగర్ నివాసానికే వస్తాం. ఒకసారి ఆ నోటీస్ కనుక చూస్తే, ఏ నోటీస్ అండర్ సెక్షన్ 160 సిఆర్పిసి వాజ్ ఇష్యూ టు యూ ఇన్ కనెక్షన్ విత్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ 2024 ఆఫ్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ at your place of residence as per the official records including the election affidavit and the records of the state legislative assembly. The captioned notice was duly received as such address and you have sent the representation under reply after receipt of such notice. So ఖచ్చితంగా నందినగర్ సంబంధించినటువంటి అడ్రస్కి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఫర్దర్ యాజ్ ద ఎగ్జామినేషన్ ఇన్వాల్వ్స్ reference to many electronic and physical records which are sensitive in nature, it would be administratively difficult to transport to same Erravalli village, Markur Mandal. You are therefore requested to make yourself available at your residence in Hyderabad for examination on 1/2/2026 at 3 p.m. without fail అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక నోటీస్ జారీ చేశారు. ఈ నోటీస్ చూసిన తర్వాత ఇప్పుడు రేపు మధ్యాహ్నం 3 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ గారికి సంబంధించినటువంటి విచారణ, సిట్ విచారణ ఆయన సొంత జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సొంత నివాసంలో, నందినగర్లో ఉన్నటువంటి నివాసంలో జరిగే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి టర్న్ తీసుకుంటుంది, లీగల్గా ఏం చేయబోతుంది? ఇప్పుడు మేధావులతో, లీగల్ అడ్వైజర్లతో మాజీ సీఎం కేసీఆర్ గారు చర్చ జరుపుతున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళేమి విచారణకి సహకరించమని చెప్పట్లేదు, సహకరిస్తామని సీఎం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటీసులో కూడా చెప్పారు. కాబట్టి స్పష్టంగా ఇప్పుడు ఆయన సహకరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నందినగర్లో రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణ క్రమం కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ హరీష్ రావు గారికి గతంలో నోటీస్ ఇచ్చి విచారణ జరిపినటువంటి క్రమానికి, ఇప్పుడు కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీస్ క్రమానికి కొంత తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అంటే హరీష్ రావు గారికి ఆ విధంగా ఇచ్చి కేసీఆర్ గారికి ఈ విధంగా ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ పొలిటికల్గా జరుగుతుంది. ఎందుకంటే గతంలో హరీష్ రావు గారికి ఇచ్చినటువంటి సిట్ నోటీస్లో స్పష్టంగా ఆయన సిద్దిపేట నుంచి ఒకవేళ ఎలక్షన్ అఫిడవిట్ అఫిషియల్ రికార్డ్స్ ప్రకారం వీళ్ళు ఈ నోటీసులో చెప్పినటువంటి ప్రకారమే కనుక ఇచ్చి ఉండుంటే ఆ నోటీస్ ఆ రోజు హరీష్ రావు గారికి సిద్దిపేటలో ఉన్నటువంటి అడ్రస్కి ఇవ్వాలి. అట్ట ఇవ్వకుండా ఆయన కోకాపేటలో ఉన్నటువంటి అడ్రస్కి ఇచ్చారు ఆ రోజు నోటీస్. మరి అక్కడ అఫిషియల్ రికార్డ్స్ చెప్పినప్పుడు కోకాపేట అడ్రస్కి ఎట్లా ఇస్తారో అనేది ఒక డౌట్. మరి దాన్ని యాసిడ్గా ఇక్కడ రిప్లికా చేస్తే, ఇక్కడ కేసీఆర్ గారికి ఏమో అఫిషియల్ రికార్డ్స్లో ఉన్న అడ్రస్కే మేము ఇస్తాము అని చెప్పడం అంటే ద్వంద్వ వైఖరి. హరీష్ రావు గారికి ఒక రకంగా, కేసీఆర్ గారికి ఒక రకంగా. అంటే ఇదంతా క్లియర్గా సిట్ ఏం చేస్తోంది అని కనుక ఒకసారి మనం చూస్తే తేల్చే పరిస్థితి ఏమీ లేదు ఈ ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాదన క్లియర్గా ఉంది. అంటే పోలీసులు తమ విధుల్లో భాగంగా చేశారు తప్ప పొలిటికల్ పార్టీకి దీనికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధం లేదని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ వాదన తీసుకుంది. సో ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ప్రధానంగా మరి విచారణలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారని ఒక అంశం అయితే, మరి విచారణలో ఏం తేలుస్తారు, సీఎం కేసీఆర్ గారిని సాక్షిగా విచారిస్తున్నప్పుడు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు అనేది అతిపెద్ద చర్చ ఇంకోటి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరిగిపోయే విచారణ ఖచ్చితంగా సీఎం కేసీఆర్ గారు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనేది మనకు బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి ఆయన ఎక్కడ స్కిప్ చేసే అవకాశం లేదు. ఆయన నందినగర్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, విచారణ ఫేస్ చేస్తారు. లీగల్ అంటే లా అబైడ్ సిటిజన్గా స్పష్టంగా ఆయన దీన్ని ప్రోత్సహించే అవకాశాలే ఉంటాయి. ఎక్కడ కూడా నిరాకరించే అవకాశం లేదు, కోర్టు మెట్లెక్కే అవకాశం లేదు. అయితే ఈ డ్రామా అంతా ఇప్పుడు ఎందుకు జరుగుతోంది? ఇంత గందరగోళంగా సిట్ విచారణ, రెండో సిట్ విచారణ సజ్జనార్ గారి నేతృత్వంలో జరుగుతోంది. ఇదంతా కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి 12, 11, 12, 13లో మున్సిపాలిటీ ఎన్నికలు. ఎందుకంటే నిన్న నామినేషన్స్ ఆఖరి రోజు. ఆ నెపంతో మాజీ సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు నేను హాజరు కాలేకపోతున్నాను, బీఆర్ఎస్ పార్టీ అధినేతగా నేను ఉన్నాను కాబట్టి నామినేషన్లు మీ సంతకాలు చేయాలి, ఆ ప్రక్రియ అంతా ఉంది అని ఆయన లీగల్గానే ఒక గ్రౌండ్ తీసుకొచ్చే మొన్న సిట్ విచారణకు వెళ్ళలేదు ఆయన. సో ఇప్పుడు ఖచ్చితంగా అది అయిపోయింది, నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రచార ఘట్టానికి
తెరలేస్తోంది. మున్సిపల్ ఎన్నికల హడావిడి కోలాహలం రాజకీయంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని విచారణల పేరుతో లేదంటే నోటీసుల పేరుతో కొంత బిజీగా ఉంచి వాళ్ళని డైవర్ట్ చేసే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని స్పష్టంగా చెప్తున్నారు మేధావులందరూ కూడా. లీగల్ అడ్వైజర్స్ కానీ మేధావులందరూ కూడా ఇదే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారికి కనుక నోటీసులు ఇచ్చి దీనికి కొంత ఈ గందరగోళంలో కనుక బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అగ్రనాయకుల్ని హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క అంశంలో బిజీగా ఉంచితే సరే ఏం తెలుస్తారనేది సెకండరీ. కానీ కొంత ఈ బిజీలో ఉంటే మున్సిపల్ ఎన్నికలు కాస్త డైవర్ట్ అయిపోయి మున్సిపల్ ఎన్నికల మీద బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ లేకుండా అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఇదొకంతా కూడా మైండ్ గేమ్ లాగా చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నాడు. దీంట్లో ఏమీ తేల్చే పరిస్థితి. గతంలో కాళేశ్వరం మీద కమిషన్ వేస్తే ఆ విచారణలో పూర్తి స్థాయిలో ఏమీ తేల్చలే, ఏం జరగలేదు కూడా ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా అటువంటి తీరుగానే జరిగే అవకాశాలు ఉన్నాయన్నదే అతిపెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే మేడారం జాతర ఒకవైపు జరుగుతుంది. అక్కడ అరేంజ్మెంట్స్ మీద పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క చేసినటువంటి అరేంజ్మెంట్స్ 250 కోట్లు ఖర్చు పెట్టినా ఎక్కడ అటువంటివి లేవని పెద్ద ఎత్తున వ్యతిరేకత అక్కడ స్టార్ట్ అయిపోయింది. బండబూతులు తిడుతున్నారు అక్కడ ప్రభుత్వ అధికారులని. ఆర్టీసీ అయితే చేతులు ఎత్తేసింది. 20 గంటల పాటు ప్రయాణం. ఇట్లా పాలన అనేది గాడిని తప్పుతోంది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలను ఈ విధంగా విచారణల పేరుతో నోటీసుల పేరుతో కొంత గతంలో ఫోన్ ట్యాపింగ్ అని ప్రజల్ని కూడా కొంత డైవర్ట్ చేసే కార్యక్రమం ఒక తీరు అయితే, ఆ యొక్క ప్రతిపక్ష పార్టీని కూడా కొంత దాని చుట్టూతా తిప్పే పరిస్థితి ఉంటుంది. అంటే 10 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు కాబట్టి. సో ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయేంత వరకు ఈ డ్రామా ఇట్లా ఉండే అవకాశాలు ఉన్నట్టుగానే కొంత రాజకీయ నిపుణులు చెప్తున్నారు. మరి మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 13 రిజల్ట్స్ తర్వాత ఇక అంతా కూడా మళ్ళీ యథావిధిగా మామూలు అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి అనేది అంచనా. మరి చూద్దాం ఏం జరగబోతుందో ఫోన్ ట్యాపింగ్లో. ఎందుకంటే రేపు మాజీ సీఎం కేసీఆర్ గారి విచారణ కూడా ఉంది కాబట్టి ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటారు. సిట్ ఏమో ఇప్పటికే ఇది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పు చేతుల్లోనే నడుస్తోంది అన్నది బీఆర్ఎస్ పార్టీ వాదన. కక్షాదింపుగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది ఈ అంశాన్ని అంతా కూడా. మరి ఏం జరుగుతుంది, మీరు నిజంగానే ఈ ప్రక్రియ అంతా చూసిన తర్వాత మీకు కూడా ఖచ్చితంగా సిట్ చేస్తున్నటువంటి విచారణ తీరును చూసిన తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద కక్షాదింపుగానే అనిపిస్తే మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.